మరో 2 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం 2 జట్లు ఇప్పటికే సిద్ధమైపోయాయి. ఈ క్రమంలో భారత జట్టుకు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపాడు. ట్రోఫీని నెగ్గి స్వదేశానికి చేరుకోవాలని ఆకాంక్షించాడు. అదే సమయంలో రోహిత్ శర్మ ఫిట్నెస్ పై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా ఆడుతుందని, అదే జోష్ ను కొనసాగిస్తే తప్పకుండా టైటిల్ కొట్టేస్తుంది. జట్టులోని ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. టీమిండియా విజేతగా నిలిచి స్వదేశానికి సగర్వంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా. ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ 4 పెద్ద ఈవెంట్లలో జట్టును ఫైనల్స్ కు చేర్చాడు. ఇది గొప్ప విషయం. గత 15-20 ఏళ్ల నుంచి అతడు ఆడుతున్న ఆట తీరుతోనే ఇది సాధ్యం. రోహిత్ శర్మను నేను చాలా దగ్గర నుంచి గమనించా. అంతర్జాతీయ క్రికెట్ అయినా, ఫ్రాంచైజీ కోసమైనా అతడు కష్టపడే విధానం అద్భుతం. ఫిట్నెస్ విషయంలోనూ చాలా శ్రమిస్తాడు. అందుకే అతడు ఉన్నత స్థానంలో ఉన్నాడని, తప్పకుండా ఫైనల్లోనూ టీమిండియాను విజేతగా నిలుపుతాడని ఆశిస్తున్నా అంటూ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. గతంలో 2 సార్లు ఫైనల్ అవకాశాల్ని, ఓసారి సెమీస్ అవకాశాల్ని దూరం చేసిన న్యూజిలాండ్ పై ఈసారి భారత్ గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం 9వ తేదీన మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ కివీస్ ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదనేది క్రికెట్ విశ్లేషకుల సూచన.